జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు. అది వైఎస్ఆర్సీపీకి లాభమా నష్టమా? చాలాసార్లు చెప్పున్నాను. డెఫినెట్గా ఏ చర్య తీసుకున్నా దాంట్లో ఒక మంచి చెడు అలాగే అనుకూలం ప్రతికూలం ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల్లో 10 చోట్ల తీసుకుంటే 7 చోట్ల వారికి అనుకూలంగానే ఉంటుందని భావించాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా కాపు రామచంద్రరెడ్డి గారు ఆయన కోసం రాజీనామా చేసి తెలిసిన విషయాలు మీకు తెలుసు. రాయదుర్గం ఆ రెడ్డి సార్ దాంట్లో కంపెనీలో కూడా పార్ట్నర్గా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి గారు క్లోజ్ అనే విషయాలు మీకు అన్ని తెలుసు. ఇవాళ నాకు అవమానం జరిగింది, నేను కానీ మా ఆవిడ నేను కళ్యాణదుర్గంలో పెడతానన్న వార్తలు కూడా వచ్చినాయి ఆయన. అలాగే ఆర్కే గారు ఆర్ రామకృష్ణ రెడ్డి గారు ఎన్ని కేసు చంద్రబాబు నాయుడు గారు చాలా కేసులు వేసారు. ఆయన మళ్ళీ చంద్రబాబుకి వెళ్ళలేదు. ఇన్ని కేసులు వేసి నేను ఫాలోఅప్ చేస్తే అసలు నమ్మరు. ఇల్లా బిత్తు కూడా చూడాల్సింది. అందుకని ఆయనకి రైట్ రాయల్గా మర్సిబిల్లి శర్మ గారు వచ్చారు కాబట్టి వారితో వెళ్తారు. అందువల్ల అలాంటి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని నా అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలో నేను ఎగుతారు లేదు డెఫినేషన్ మనం తర్వాత మాట్లాడుతున్నాం సర్వే విషయం. కానీ ఆయన చర్యలో 100% ఆయన సానుకూల ఫలితాలు ఇస్తాయి. అంటే నెగ్గేస్తాను నేను అన్నాను. ప్రజాప్రేమ ఇప్పుడు 60% ఓట్లు వ్యతిరేకిస్తుంది అనుకోండి, ఈయన ఇది మార్చడం వల్ల 50 తగ్గించవచ్చు. ఒకసారి డిఫరెంట్ ఇష్యూ. ఆల్రెడీ 48% మంది ఉందనుకోండి, 2% లాభం పెరిగి 50% ఇది సాధించవచ్చు క్యాండిడేట్. దట్ డిపెండ్ క్యాండిడేట్ మధ్యన ఆధారపడుతుంది. ఇప్పుడు టీడీపీ పార్టీకి ఎంపీ కేసీఆర్ నాని గుడ్ బై చెప్పారు. వాళ్ళ అమ్మాయి గారు కూడా కార్పొరేటర్గా రాజీనామా విజయవాడ కార్పొరేటర్గా రాజీనామా చేయడం జరిగింది. మరి ఉన్న 3 సీట్లలో ఒక ఎంపీని టీడీపీ వదులుకోవడం అని అంటే ఎట్లా అనుకోవచ్చు? నాకు అర్థం కాదు. ఒక్కటి చెప్పండి, మీరు జగన్ గారు క్యాండిడేట్లు మారిస్తే అది ప్రతిపక్ష పార్టీలకు ఎందుకండి? రోజు జగన్ మార్చాడు చూసారు, అది వాళ్ళ ఇష్టం. ఏదో క్యాజువల్ ఓ రోజు మాట్లాడారు. అలాగే ఇది చెప్తున్నాను, కేసీఆర్ నాని గారు మాట్లాడితే మిగతా పార్టీ బట్ కేసీఆర్ నాని గారు ఒక వెస్ట్ మనిషి. ఆయన నోరుకి అదుపుండదండి. అదుపుండంటే అసభ్యంగా మాట్లాడతాను కాదు, అవుట్ స్పోకెన్ ఎట్లానే మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఫస్ట్ 5 yearsలో ఆ రోజు గవర్నర్ జగడపాటి గోపాల్ గారు ఉన్నారు కదా, లగడపాటి గోపాల్ గారు, ఆయన ఆక్టోబస్ పాల్ అంటారు. ఆయన ఉండగా 10 సంవత్సరాలు తిరంగా యాత్ర తెప్పితే బెజవాడ కానీ చుట్టుపక్కల కానీ ఏదో గవర్నమెంట్ వచ్చిన నిధులు తప్ప ఏం చేశారు చెప్పండి? కేసీఆర్ నాని గారు వచ్చిన మొదటి 5 సంవత్సరాలు ఎక్సలెంట్ వర్క్ డీడ్. అక్కడ కనకదుర్మ ఫ్లైఓవర్ అని కాదండి, 2 ఫ్లైఓవర్స్ ఇక్కడ మీకు బెదవాడాలని నేను చూపిస్తాను, మీకు అడుగడుగునా కనపడుతుంది. అక్కడి నుంచి టాటా కంపెనీని కన్విన్స్ చేసి, రతన్ టాటా గారి దగ్గర కన్విన్స్ చేసి 100,000 గ్రామాలకు ఆయన మంచినీటి కానీ ఆ సహాయం కానీ తీసుకొచ్చిన ఆయన కదా. నేను 2 విషయాలు అదేంటంటే మీరు 1 సైడ్ మాట్లాడడానికి ఖచ్చితంగా ఆయన మైండ్ నోటు అద్భుతం ఉండదు, కానీ వర్క్ కనపడింది. లాస్ట్ 3-4 years డల్ అయి ఉండొచ్చు. ఆయన మోడీ గారికి ఈ భారతదేశ చరిత్రలో అవిశ్వాస తీర్మానాలు పెట్టినప్పుడు ఆయన బిల్లు ఆమోదమైనప్పుడు దాని కౌంటర్ అంతా అయిపోయిన తర్వాత ఒకే 1% అది ఇస్తారు. అది ఆయన ఇచ్చారు ఆ రోజు మిస్టర్ మోడీ అని మాట్లాడారు, చూశాను. డెఫినెట్గా అలాంటి సమయంలో ఇవాళ ఆయన వెళ్ళిపోవడం అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. ముఖ్యంగా మిగతా వాళ్ళకి కొత్తగా కదా అని ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నారు. ఆయన కొంచెం కానీ బీజేపీకి వెళ్దాం అనుకుని వెళ్ళలేదు ఆయన. సరే లెటర్ వాళ్ళ తమ్ముడు గారి సీట్ ఇవ్వటం, లేదంటే బీజేపీ వెళ్తే సుజనా చౌదరి గారు వచ్చి కూర్చుంటారేమో తెలీదు. మళ్ళీ అందరినీ మా ఆంధ్రప్రదేశ్కి ఆయన నేను వ్యక్తిగతాన్ని కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఇంకెవరు వస్తారు? జీవీఎల్ నరసింహరావు గారు పోటీ చేయమని ఆయన తుక్కుగా ఓడిస్తారండి ఆ బెదవాడ ప్రజలు. అండ్ ఆయన మీద గౌరవం, వ్యక్తిగత గౌరవం పక్కన పెడదాం, పార్టీగతంగా ఆయన చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అలాంటప్పుడు నాని గారు ఇతర పార్టీలో ఉన్నా ఇంపెంట్ తెలిసినా ఆశ్చర్యపోకలేదు.